శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారి గురించిన వారి యొక్క జాతక ఫలితాలను, మరి వారికి జరగబోయే ముఖ్యమైన పరిస్థితులను గురించి, మరి ముఖ్యంగా వారు వినబోయే 6 ప్రత్యేకమైన శుభవార్తల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అలాగే వీరికి ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీల్లో మిథున రాశి వారు అద్భుతమైనటువంటి శుభవార్తలు వినబోతున్నారు. ఇవి సాధారణమైనటువంటి వార్తలు కాదు. మీ జీవితాన్నే పూర్తిగా మార్చేసే విధంగా ఉంటాయి. ఈ 6 శుభవార్తల వల్ల మీ జీవితంలో జరిగేదేమిటో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మరి ఎందుకంటే చివర్లో చెప్పే 2 పవర్‌ఫుల్ పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని ఇంకా బలంగా చేస్తాయి. మరి సింహరాశి వాళ్ళు అంటే చాలా తెలివైన వారు. చాలా త్వరగా అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుంది. కానీ వీళ్ళకు ఒక సమస్య. మీరు ఒకే టైంలో చాలా విషయాలు ఆలోచిస్తారు. అందుకే కొన్నిసార్లు మైండ్ టెన్షన్‌గా, నిద్ర లేకపోవడం, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం, మరి ప్రత్యేకంగా ఒకటి స్టార్ట్ చేసి ఇంకొకటి ఆపేయడం ఇలా జరుగుతుంది. ఇటీవల కాలంలో మీకు డబ్బు ఇబ్బందులు, పనిలో అడ్డంకులు, కుటుంబంలో చిన్న గొడవలు, ప్రేమలో అపార్థాలు, ఎవరో మీ గురించి తప్పుగా మాట్లాడడం ఇవి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఫిబ్రవరి 5 నుంచి మరి మీకు కొత్త శక్తి వస్తుంది. మీ జీవితంలో ఒక మంచి మార్గం కూడా మొదలవుతుంది. మరి ఇక ఒక 6 అద్భుతమైనటువంటి శుభవార్తలు ఏంటో మరి ఇప్పుడు ప్రధానంగా తెలుసుకుందాం. మొదటిది డబ్బు లేదా ఆదాయం అనేది పెరిగే దానికి సంబంధించినటువంటి ఒక వార్త. ఇవన్నీ కూడా చాలా స్లోగా చెప్తానండి. ఎందుకంటే అందరికీ అన్నీ వేగంగా చెప్పినట్లయితే అర్థం కావు కాబట్టి. మరి ప్రధానంగా చూస్తే మరి ఫిబ్రవరి 5 నాటికి మిథున రాశి వాళ్లకు డబ్బు విషయంలో ఒక మంచి వార్త వస్తుంది. అదేంటంటే డబ్బు బాకీ తిరిగి రావడం, ఆగిపోయిన పేమెంటు రిలీజ్ అవ్వడం, కొత్త ఇన్‌కమ్ ఛాన్స్ రావడం, సాలరీ అలాగే ఇన్సెంటివ్స్ రావడం, చిన్న పని నుంచి పెద్ద లాభం కూడా రావడం. ఈ శుభవార్త వల్ల మీ జీవితంలో జరిగేది మీ టెన్షన్ తగ్గుతుంది. మీ ప్లాన్‌లు క్లియర్ అయితాయి. మరి ఇంట్లో శాంతి పెరుగుతుంది. మీరు ఒక కొత్త నిర్ణయం తీసుకుంటారు. మరి మీ మీద మీకు నమ్మకం కూడా పెరుగుతుంది. ఇలా మీకు ఊహించని విధంగా ఈ శుభవార్త రావడం మీ జీవితంలో అనేక కొత్త అవకాశాలకు కూడా దారితీసే అవకాశం అయితే ఉంటుంది. మరి రెండవ శుభవార్త కెరియర్‌కి సంబంధించిన లేదా జాబ్‌లో పెద్ద స్థాయిలో బ్రేకింగ్ వచ్చే అవకాశం. బ్రేకింగ్ అంటే ఇక్కడ ఆగిపోవడం కాదండి. కొత్తగా వచ్చేటువంటి పెద్ద అవకాశం అని నా ఉద్దేశం. మీరు ఊహించని చోట నుంచి ఒక అవకాశం వస్తుంది. ఇదేంటంటే కొత్త ఉద్యోగ ఆఫర్, ఇంటర్వ్యూ కాల్, ప్రమోషన్, ఇంక్రిమెంటు, కొత్త ప్రాజెక్టు, బిజినెస్‌లో పెద్ద ఆర్డరు. అలాగే మీ పనికి సంబంధించిన దాంట్లో ఒక మంచి గుర్తింపు. ఈ శుభవార్త వల్ల మీ జీవితంలో మరి మీ కెరియర్ చాలా స్టేబుల్ అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. మీ పేరు పెద్ద స్థాయిలో మారుమోగిపోతుంది. మీలో ధైర్యం పెరుగుతుంది. మరి మీ ఫ్యూచర్‌లో ప్లాన్ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే మరి ముఖ్యమైనది మరి మూడో శుభవార్త ఏంటంటే ఇది అద్భుతమైనటువంటి శుభవార్త అని చెప్పవచ్చు. మీకు ఒక ముఖ్యమైన కాల్ లేదా మెసేజ్ వస్తుంది. ఈ కాల్ లేదా మెసేజ్ మీ జీవితాన్ని మార్చేలా ఉంటుంది. ఇదేంటంటే మీరు ఎదురు చూసిన సమాచారం రావడం, ఒక వ్యక్తి మీ యొక్క మీకు సహాయం చేయడం, ఒక గుడ్ న్యూస్ కన్ఫర్మేషన్ అవ్వడం, మీకు కొత్త అవకాశం రావడం ఇవన్నీ కూడా ఊహించని విధంగా మీకు పెద్ద గుడ్ న్యూస్‌లుగా మారే అవకాశం ఉంటుంది. మరి ఈ శుభవార్త వల్ల మీ జీవితంలో జరిగేదేంటంటే మీ ఆలోచనలు క్లియర్ అవుతాయి. మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. మీ జీవితంలో కొత్త దారి కూడా, కొత్త మార్గం కూడా తెరుచుకుంటుందని చెప్పవచ్చు. అయితే మరి నాలుగవ అతిపెద్ద శుభవార్త ఏంటంటే మీ ప్రేమ అలాగే సంబంధాల్లో హ్యాపీ టర్నింగ్ రావడం.
ఇదేంటంటే మీ కుటుంబం లేదా మీ ప్రేమలో మంచి మార్పు. ఫిబ్రవరి 7 నాటికి ముఖ్యంగా మిథున రాశి వారికి ఒక రిలేషన్‌లో సంతోషం వస్తుంది. ఇదేంటంటే ప్రేమలో కలయిక, గొడవలు తగ్గిపోవడం, పెళ్లి సంబంధం కుదరడం, ఇంట్లో శుభవార్త శుభకార్యం మాట రావడం, మీ మీద గౌరవం పెరగడం. ఇవన్నీ కూడా మీకు ఊహించని విధంగా జరిగేటువంటి మార్పులని చెప్పవచ్చు. మరి ఈ శుభవార్తల వల్ల జరిగేది మీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. అలాగే మీ ముఖంలో నవ్వు వస్తుంది. అలాగే మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా రావడం జరుగుతుంది. మరి ఐదవ అత్యంత ముఖ్యమైన శుభవార్త మరి ఈ శుభవార్త ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 8 నాటికి మీరు ఒక వార్త వినబోతున్నారు. అది మీ జీవితంలో పెద్ద మలుపు. అదేంటంటే కొత్త డీల్ ఫిక్స్ కావడం, అలాగే పెద్ద వ్యక్తి నుంచి సపోర్ట్ రావడం జరుగుతుంది. అంతేకాదు కొందరికి కొత్త ఇల్లు నిర్మించుకోవాలి అని ఉంటుంది. కానీ అది నిర్మించుకోక ఎన్నో విధాలుగా ఆటంకాలు రావడం, ఎన్నో విధాలుగా సమస్యలు, బాధలు పడడం అయితే జరుగుతూ ఉంది. మరి అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నవారికి ఈ రోజున ఊహించని విధంగా జరిగే ముఖ్యమైనటువంటి మార్పులు. ప్రధానంగా ఇల్లు కట్టుకోవాలి లేదా వాహనం గురించి ఒక ఆలోచన అనేది వస్తుంది. ఒక మంచి అవకాశం రావడం, మీ పేరు బయటికి వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ శుభవార్త వల్ల మీ లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ వస్తుంది. అలాగే మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు కొత్త స్థాయిలోకి వెళతారు. మరి ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజు మీ బాధంతా కూడా ముగిసే వార్త వింటారండి. మీ బాధంతా ముగిసే ఆ వార్త ఇది ఎంతో కీలకమైనది. ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత మీ జీవితంలో ముందు, తర్వాత అన్నట్టు మారిపోతుంది. ఇదేంటంటే పెద్ద సమస్య ఒక్కసారిగా వచ్చి ఏర్పడినటువంటి కొండంత సమస్య చిన్నదిగా మారిపోవడం జరుగుతుంది. అలాగే కోర్టు, లీగల్ ఇష్యూ సాల్వ్ అవ్వడం, అలాగే ఆరోగ్యం మెరుగుపడడం, ఒక భయం పోవడం, అలాగే ఒక పెద్ద అడ్డంకి కూడా తొలగిపోవడం. మరి ఈ శుభవార్త వల్ల మీ జీవితంలో జరిగేది మీ మైండ్ రిలాక్స్ అవుతుంది. మీకు నిద్ర బాగా పడుతుంది. పని స్పీడ్‌గా చేస్తారు. మరి కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. మీరు నిజంగా హ్యాపీగా ఉంటారు. ఇలా మీ జీవితంలో ప్రత్యేకంగా వినే వార్తలైతే మరి ముఖ్యంగా ఉంటాయి. అయితే ఈ 4 రోజుల్లో మిథున రాశి వాళ్ళు తప్పకుండా పాటించవలసినది ఈ 4 రోజుల్లో ఇలా చేస్తే మీ శుభవార్తలు ఇంకా త్వరగా వస్తాయి. అదేంటంటే ముఖ్యంగా మీ ప్లాన్‌ని అందరికి చెప్పకండి. అలాగే ఖర్చును కంట్రోల్ చేయండి. కోపం తగ్గించండి. మరి అనవసరమైనటువంటి టెన్షన్ వద్దు. ఒక మంచి పని చేయండి. ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూల అవకాశాన్నయితే ఇస్తాయి. మరి 2 అత్యంత పవర్‌ఫుల్ పరిహారాలు ఏంటంటే, మీ అదృష్టం ఇంకా బలంగా రావడానికి మొదటగా ప్రతిరోజు ఉదయం ఓం బుధాయ నమః అని 11 సార్లు చెప్పండి. మరి బుధవారం రోజు పచ్చని ఆకులు ఉన్న మొక్కకి నీరు పోయండి. ఒకవేళ బుధవారం కానట్లయితే గనక ఏదైనా శుక్రవారం కానీ, ఆదివారం కానీ అలాంటి సమయాల్లో కొన్ని పరిహారాలు ఈ రకంగా పచ్చని ఆకులున్నటువంటి మొక్కకి నీరు పోయండి. ఇది మీకు మంచి ఎనర్జీని కూడా ఇస్తుందని చెప్పవచ్చు. అయితే మిథున రాశి స్నేహితులారా మరి ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీల్లో మీరు అద్భుతమైనటువంటి శుభవార్తలు వినబోతున్నారు. ఈ శుభవార్త వల్ల మీ జీవితంలో జరిగేది కూడా ఇదేనండి. టెన్షన్ తగ్గుతుంది. మీ కెరియర్ మరి మార్గం పెరుగుతుంది. మీ డబ్బు సమస్య తీరిపోతుంది. మీ సంబంధాలు బాగుపడతాయి. మీ అదృష్టం మీ వైపు తిరిగి వస్తుంది. ఇలా మీ జీవితంలో ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే మనస్ఫూర్తిగా మీరు ఆ శుభవార్తలన్నీ కూడా ప్రతి ఒక్కరు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.